గేమ్ చేంజర్ చిత్రంలోని నానా హైరానా పాట ఎంతో మెలోడియస్గా ఉండడం మాత్రమే కాకుండా విజువల్లీ ఎక్స్ట్రావాగాంజాగా కూడా ఉండడంతో ఆ పాట చాలా అద్భుతమైన విజయం సాధించింది. చార్ట్ బస్టర్గా నిలిచింది. ఫస్ట్ 24 అవర్స్లో ఆల్ టైమ్ రికార్డు వ్యూస్ కూడా సాధించింది. ఈ పాటకు మ్యూజిక్ లవర్స్ సామాన్య ప్రేక్షకుల నుండి మాత్రమే కాకుండా విమర్శకుల నుండి కూడా సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. అయితే కొంతమంది యూట్యూబ్ ఛానల్ అడ్మిన్స్ మాత్రం ఈ పాటను మేము విమర్శించకపోతే మా రెప్యుటేషన్ దెబ్బతింటుందేమో అని కృతకంగా విమర్శిస్తున్నారు. భజన చేస్తూ ఉంటే రొటీన్గా ఉంటుందని ఏదో పిచ్చి విమర్శలు తెచ్చిపెట్టుకుని చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. అటువంటి ఇద్దరు విమర్శకుల గురించి మనం మాట్లాడుకుందాం. ఒక విమర్శకుడి పేరు రావణ్, మరో విమర్శకుడి పేరు మిస్టర్ బి. ఇకపోతే రావణ్ గారి వీడియోస్ ఎప్పుడు చూసినా ఏమనిపిస్తూ ఉంటుందంటే ఇతడు బహుశా బీటెక్ కంప్యూటర్స్ అత్యవసర మార్కులతో పాస్ అయి సరైన జాబ్ లేక గతి లేక యూట్యూబ్ ఛానల్ పెట్టాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇతడు పీత మెదడుతో వెలిబుచ్చే అభిప్రాయాలు విమర్శలు అలా ఉంటాయి. మరి నానా హైరానా పాటకు 10 కోట్ల బడ్జెట్ అయిందని వాపోతూ అదే 10 కోట్లు అడవి శేషిస్తే 4 సినిమాలు తీస్తాడని వ్యాఖ్యానించాడు. అయితే ఆ 4 సినిమాలు కూడా 4 రోజులు కూడా జనం గుర్తుంచుకోరనే విషయాన్ని ఇతడు గ్రహించలేదు. అమ్మో, ఇతగాడు టాలీవుడ్లో డైరెక్టర్ అయితే ఇంకేమైనా ఉందా? కళకళలాడుతూ అద్భుతమైన జా డ్రాపింగ్ సినిమాలు తీస్తున్న టాలీవుడ్ కాస్త వెస్ట్ బెంగాల్ టైప్లో ఆర్ట్ సినిమాలు తీసుకుంటూ బ్రతకాల్సిందే అన్నట్టు ఇతడు మెగా సినిమాలకు సంబంధించి ఏ సినిమాలో గ్రాఫిక్స్ గురించి మాట్లాడాల్సి వచ్చినా అమీర్పేట గ్రాఫిక్స్, ఫిల్మోరా గ్రాఫిక్స్, కైనమాస్టర్ గ్రాఫిక్స్ అంటూ మాట్లాడుతూ ఉంటాడు. బహుశా ఇతడు అమీర్పేటలో కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకున్న పీత మెదడు నాలెడ్జ్ వల్ల ఇలా మాట్లాడుతూ ఉండి ఉంటాడు. ఒక ప్రక్క ప్రపంచం అంతా నానా హైరానాలో విజువల్స్ మధుర మనోహరంగా ఉన్నాయని వ్యాఖ్యానిస్తూ ప్రశంసిస్తూ ఉంటే ఇతడికి మాత్రం పాపం అమీర్పేట గ్రాఫిక్స్, కైనమాస్టర్ గ్రాఫిక్స్ మాత్రమే కనిపించాయి. ఎవరో పోస్టర్ ఫేక్ కలెక్షన్స్ హీరో ఫ్యాన్స్ చేసిన కామెంట్స్ ని ఇతడు సీరియస్ గా తీసుకుని వీడియో చేశాడనిపించింది. షేమ్ ఆన్ యూ, ఆఫ్ కోర్స్ పిటీ ఆన్ యూ. ఇక మిస్టర్ బి గురించి మాట్లాడుకుందాం. ఇతడు పేరుకి విమర్శకుడైన మెగా ఫిల్మ్స్ కు పక్కా యాంటే, మెగా హీరోలకు పక్కా యాంటే. నందమూరి హీరోలను మాత్రం ప్రశంసిస్తూ పొగుడుతూ ఉంటాడు. వారి సినిమాలో అండర్ రేటెడ్ గా చండాలంగా ఉన్న పొగుడుతూ ఉంటాడు. ఇతడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి పైన విమర్శ చేశాడు. తమన్ గారు మణిశర్మ గారిని, ఏఆర్ రెహమాన్ గారిని కాపీ కొట్టారట. ఇది ఒక మతిలేని విమర్శ అని నీకు అనిపించడం లేదా మిత్రమా అని ఇతని వీడియోని చూసిన వారు అంటున్నారు. ఎందుకంటే ఇతడి విమర్శ అంత చండాలంగా ఉంది. మరి ఏదో కొంచెం వెరైటీగా చెప్పాలి, ఏదో వెరైటీగా విమర్శించాలి అనే తపనే కనబడుతుంది. కానీ ఆ విమర్శ ఎటువంటి పస లేదు అని ఇతడు గ్రహించడం లేదు. పోనీ ఆ కాపీ ట్యూనేంటో చెప్పు అంటే నోరెళ్లబడుతున్నాడు ఏమీ చెప్పలేక. ఇదండి నానా హైరానా పాటపై కువిమర్శలు చేసిన ఇద్దరు ప్రబుద్ధులకు పాలసీని ఇచ్చిన పవర్ఫుల్ కౌంటర్.